హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాలాండే యూట్యూబ్ ఛానల్ jaypalande.com. తెలంగాణ నీట్ ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్లకు సంబంధించి కేటగిరీ ఏ అనే అప్లికేషన్ ఎవరైతే చేసుకోలేదో వారి కోసం ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు. సో ఇప్పుడైనా కరెక్ట్గా అప్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. లాస్ట్ టైం గుర్తుందో లేదో ఒక ఎస్టీ కేటగిరీకి సంబంధించి ఆదిలాబాద్ వాళ్ళు అప్లై చేయలేదు అని చెప్పేసి నాకు ఫోన్ చేశారు. సో అలాంటి వాళ్ళు చాలామంది ఉండొచ్చు. సో దీనిపైన చాలామందికి అవగాహన ఉండట్లేదు. మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఈ వీడియోని కాస్త అన్ని గ్రూపులలో డబుల్ అయినా సరే ఎవరైతే అప్లై చేయలేదో వాళ్ళకు ఇంకొక అవకాశం వచ్చింది కాబట్టి కనీసం ఈ వీడియో చూసైనా వాళ్ళు తెలుసుకుంటారు. కాబట్టి ఈ వీడియోని లైక్ చేయనా పర్లేదు, కానీ ఖచ్చితంగా వీడియోని అయితే ఇతర గ్రూపులలో షేర్ చేయండి. ఇక విషయానికి వచ్చేస్తే కేఎన్ఆర్హెచ్ఎస్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ knrhs.telanganana.gov.in. అయితే ఈ సర్క్యులర్ అనేది మనకు ఫస్ట్ పేజ్లో అయితే కనపడట్లేదు. ఇక్కడ వ్యూ ఆల్ నోటిఫికేషన్ అని చెప్పేసి క్లిక్ చేయగానే 18th అంటే ఈ రోజు వచ్చిన నోటిఫికేషన్ ప్రకారంగా కేఎన్ఆర్హెచ్ బీడీఎస్ ఎంబీబీఎస్ సంబంధించి అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా అకాడమిక్ ఇయర్ 26-27 నోటిఫికేషన్ రీఓపెన్డ్. సో ఒకసారి ఇది ఓపెన్ చేద్దాం. ఈ నోటిఫికేషన్ ఎప్పుడైతే మనకు 12th రోజు కంప్లీట్ అయిపోయిందో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మళ్ళీ దీన్ని రీఓపెన్ అనేది చేస్తున్నారు. 2 PM నుంచి స్టార్ట్ చేస్తే అంటే ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ట్ చేస్తే 20th 6 PM వరకు కూడా ఉంది. అంటే 18, 19, 20 ఈ 3 రోజుల అవకాశం ఉంది. దయచేసి ఈ వీడియోని ఇతర గ్రూపులలో షేర్ చేయండి. కేఎన్ఆర్హెచ్ఎస్ నుంచి మరొక అవకాశము, ఎవరైతే ఇంతవరకు అప్లై చేయలేదో అప్లై చేయని వాళ్ళ కోసం మంచి అవకాశం ఇచ్చారు. సీటు వస్తుందో రాదో అనే బెంగ పెట్టుకోకండి. అదే వస్తుంది పోతుంది. లాస్ట్ స్టే వేకెంట్ రౌండ్ దాకా మనకి ఎలిజిబిలిటీ ఉంటాం కదా, అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. జస్ట్ 4000 కదా, కాబట్టి అప్లై చేసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో ఆ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేస్తారని, అదేవిధంగా వీడియోని షేర్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.